నమస్తే, మీ పేరండి? నా పేరు గుడాల శివప్రసాద్. నేను పోడూరు మండలం. ఏం చేస్తారండి మీరు? వ్యవసాయం చేస్తారు. సార్, ఇప్పుడు ఈరోజు చూసుకుంటే గవర్నర్ ప్రసంగం అవ్వకుండానే అసెంబ్లీ నుండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. అసెంబ్లీ నుండి దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? ముందుగా 6 నెలలకి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రావడం జరిగింది. ఆయన ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఎందుకంటే అక్కడికి వచ్చి గవర్నర్ ప్రసంగం అవ్వకుండా వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ప్రజల పక్షాన్ని నిలబడాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అసెంబ్లీలో ఇప్పుడు సూపర్ 6 ప్రవేశపెట్టారు. ఆ పథకాల గురించి కానీ లేకపోతే మన అభివృద్ధి గురించి ఏదైనా వెనకబడి ఉంటే కనుక ప్రశ్నించడానికి ఆయన ఉండాలి. కానీ ఆయన రావటమే ఏదో అర్హత వేటు పడద్ది, ఇంకా ఇప్పటి నుంచి మనం వెళ్ళకపోతే కనుక మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉండదని చెప్పేసి ఆయన రావడం జరిగింది. కానీ వచ్చి ఆయన ఉండటం 11 నిమిషాలే ఉన్నారని చెప్పేసి మీడియా అంతా చెప్తుంది. అంటే ఆయనకి 11 సభ్యులే ఉన్నారు, 11 నిమిషాలే ఉండి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్షం ఇవ్వలేదు ఆయనకి. నాకు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే, ఇప్పుడు ఇంతకుముందు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ చేసినప్పుడు ఏ లోపంతోనో తెలియదు కానీ ఆయనకి ఒక్క సీటే రావడం జరిగింది. అయినా సరే ఆయన ప్రజల్లో ఉండి ఆయన ప్రజల పక్షాన పోరాడి ఇవాళ ఆయన పోటీ చేసిన 21 చోట విన్ అవ్వడానికి ఆయన చాలా కష్టపడి ఆయన ఇవాళ రాజకీయాల్లో నిలదొక్కడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పవన్ చూసి రాజకీయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన పోటీ చేసినప్పుడు ఒక్క సీటు రాలేదని చెప్పి చాలామంది ఒకే ఒక సీటు వచ్చిందని చెప్పి ఏలం చేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ఎవరైనా అయితే కొంతమంది పార్టీని మడతపెట్టి పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆయన నిలబడి ఇవాళ 21 సీటుకి 21 సీటు ఆయన పోటీ చేసిన ఎంపీలు కూడా అన్నీ కూడా ఆయన ఏది కూడా వెనక తగ్గకుండా అన్నిటిలోని ఆయన ముందుండి అంత రాజకీయాన్ని ఆయన ఆ రకంగా చేసుకొచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏదో ఆ రోజుని ఇదివరకు ఎవరు అనేవారు, ఏదో 150 సీటుకి 150 సీటు వచ్చేసిందని చెప్పేసి 150 సీటు మేము 170కి 150 నెగ్గాము, 23 మీకు వచ్చిందని చెప్పి తెలుగుదేశం చాలా హేళనగా మాట్లాడేవాడు. అప్పుడు 11 సీట్లు వచ్చేటికి ఆయనకి మనోధైర్యం కోల్పోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం ప్రజలు లేదు. కానీ ఆయన ప్రతిపక్షం కావాలనుకుంటే ఏదో మార్కెట్లో కుర్చీలు అమ్ముతారు కదా, నా కుర్చీ తెచ్చుకున్న సీఎం అని రాసుకుని సీఎం కుర్చీలో కూర్చోవాలనే భావంతో ఉన్నట్టు అనిపిస్తుంది. సార్, చూసుకుంటే మళ్ళీ జగన్ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? నా లెక్క ప్రకారం ఆయనకి అసెంబ్లీ కాదు కదా, మళ్ళీ పట్టు ఆయన ఈ యొక్క 5 సంవత్సరాల తర్వాత ఆయనకి ఒక సీటు కూడా ఎవరని చెప్పేసి ప్రజలు ఆయనని మొత్తం ఈ యొక్క రాజకీయాల నుంచి ప్రక్షాళన చేసేస్తారని చెప్పేసి మా అందరి అభిప్రాయం అని. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళడానికి గల రీజన్ వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళ అనర్హత కోల్పోతున్నారని వెళ్ళారంటారా, లేదా ప్రజా సమస్యల గురించి పోరాడడానికి వెళ్ళారని మీరు భావిస్తున్నారా? ఎవరైనా సరే ఆలోచించిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అనర్హత వేటు పడద్ది, మాకు ఇక్కడతో మనం అసెంబ్లీకి వెళ్ళి అర్హతను మనం కోల్పోతామని చెప్పేసి ఏదో మొక్కుబడిగా అక్కడ సంతకం పెట్టి ఆయనలో ఆదరించుకోవడానికి వెళ్ళారు తప్ప కానీ ప్రజల పక్షాన కాదని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు జనాలు ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు ఈరోజు జరిగిన విషయం? ఏ విధంగా చూసుకుంటారు అంటే, నిజంగా ఎలా వాళ్ళు వెళ్ళకపోయింటూ రకంగా ఇక్కడతోనే అక్కడ వాళ్ళ చాప్టర్ వెనక్కి ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి నిజంగా మళ్ళీ ఆంధ్ర ప్రజల దృష్టిలో వీళ్ళు ఒక ఎందుకు పనిచేయని వ్యక్తులని చెప్పేసి నిరూపణ జరిగింది.